డ్రోన్ కేసులో మీరు జైలుకు పోయిరు. నిన్న సంభాషణ వచ్చింది అసెంబ్లీలో. మీరేమన్నా స్వతంత్ర సమరయోధుని కింద పోయిరా మీరు జైలుకి ఏమన్నా అని కేటీ రామారావు అడిగాడు. ఎస్ వాస్తవమే కదా, వాస్తవమే కదా. ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి జైలుకు అని అంటే క్లియర్గా మీరు గ్రోక్ అని చెప్పేసి ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐలో ఒకసారి కొట్టి చూడండి రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పోయిండు అని చెప్పేసి క్లియర్గా మీకే ఏఐ చెప్తుంది. ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి ఏఐ చెప్తుంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు అని చెప్తుంది ఏఐ. సో ఈ అంశం పక్కన పెడితే మీరు డ్రోన్ ఎగిరేస్తుంది పర్సనల్స్ ఉంటాయి కదా, వ్యక్తిగతంగా ప్రైవేట్ డ్రోన్స్ వేరొకరి ఇంటిపైన వాడడానికి కానీ పోవడానికి లేదు. అట్లాంటప్పుడు పోయిరు అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని కేసు కిందనే పరిగణలోకి తీసుకుంటారు. అటువంటి దాన్ని మీరు 500 ఎత్త ఫైన్ అంటే మీరు తప్పు చేసినామని ఒప్పుకుంటారు, తప్పు చేసినామని ఒప్పుకుంటారు మీరు అక్కడ, అంతే కదా. మేము డ్రోన్ ఎగిరేసినాం, బాజాప్తా ఎగిరేసినాం, దానికి ఏం చేయాలి, 500 రూపాయలు ఫైన్ వేయాలి, ఫైన్ వేసి మమ్మల్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి అని అంటున్నారు మీరు, అంతేనా? అది ముమ్మాటికి తప్పది. అది మీ ఇంటి మీద ఎగిరేసినా కూడా తప్పే, అది ఇంటి మీద ఎగిరేసినా కూడా తప్పే. సో డ్రోన్ ఎగిరేయడం అనేది ముమ్మాటికి తప్పు.